2011లో రిలీజ్ అయిన ఈ మూవీ 88 కోట్లను వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ మూవీ హిట్ అయినా ఆ తర్వాత కూడా బాబీ డియోల్ కి ఛాన్సులు రాకపోయేసరికి మళ్ళీ తన తండ్రే ప్రొడ్యూసర్ గా చేస్తూ ముగ్గురి కాంబినేషన్ లో యమలా పగలా దివానా 2 అనే మూవీ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 2013లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో బాబీ డియోల్ సినిమాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకున్నాడు. అలా ఈ ఫ్లాప్లతో మానసికంగా కృంగిపోయిన బాబీ డియోల్ బయటికి రాకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. ఇక అలా చెడు అలవాట్ల వల్ల బాబీ డియోల్ బాడీ అండ్ ఫేస్ షేప్ అవుట్ అయి సినిమాలు చేయకూడదని ఢిల్లీలో ఒక పబ్ లో డీజేగా జాయిన్ అయ్యాడు. ఇక అలా పబ్ కి వచ్చిన వారు బాబీ డియోల్ కి తెలియకుండా కొన్ని ఫొటోస్ ని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో కొద్దిసేపటికే ఆ ఫొటోస్ వైరల్ అయి మీడియాలో హల్చల్ అయింది. అలా ఆ తర్వాత బాబీ డియోల్ ఆ జాబ్ ని కూడా వదిలేసి 4 సంవత్సరాల ఇంట్లోనే ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితికి వచ్చాడు. దీంతో తన భార్య పనిచేయడం మొదలెట్టింది. ఇక అలా బాబీ డియోల్ రోజు తాగడం చూసి తన చిన్న కొడుకు మాట్లాడుతూ, నాన్న నువ్వు అమ్మలాగా బయటికి వెళ్లి పని చేయకుండా